ఆదాబ్. వెల్కమ్ హార్టియస్ట్ వెల్కమ్ టు పిల్లలు పిడుగులు. వచ్చేసిందండి మీ ఫేవరెట్ షో. మీ గుండె మరొకసారి గెలుచుకోవడానికి. జనరల్గా అండి పెద్దల్ని మీ పిల్లల గురించి అభిప్రాయం చెప్పమంటే కంప్లైంట్లు. వీడు అల్లరి తట్టుకోలేము బాబోయ్ కానీ పిల్లల్ని ఎప్పుడైనా అడిగారండి అసలు మీ అభిప్రాయం ఏంట్రా అని? వాళ్ళకి ఓ మనసు ఉంటుంది, దానికో షేప్ ఉంటుంది, దానికో కలర్ ఉంటుంది. అది ఎంతగా హర్ట్ అవుతుందో తెలుసా? అవి తెలుసుకుందామండి ఈరోజు మనం. పిల్లల మనసు తెలుసుకుందాం, నలుగురిని పిలిచేద్దాం. చలో. నీ పేరేంట్రా? సాయి సుసైన్యశ్రీ. సాయి సుసైన్యశ్రీ. ఒక్క పిల్లకి 3 పేర్లా? ఎవరికి వచ్చింది ఈ ఐడియా? మమ్మీకి వచ్చిందా? అమ్మల స్మార్టా నాన్నల స్మార్టా? మమ్మీ స్మార్టా? మీ స్మార్ట్ మమ్మీ ఎక్కడుంది చూపించు నాకు. హలో స్మార్ట్ మమ్మీ. స్మార్ట్ మమ్మీ పేరేంటి? లావణ్య. నాన్న పేరేంటి? రమేష్. ఏ పేరుదే? నాన్నకి ఇంకో పేరు పెట్టాను నచ్చలా. నాన్నని చూడు, చూస్తే ఏం గుర్తొస్తుంది? టెడ్డీ బేర్ గుర్తొస్తుంది. ఒకసారి టెడ్డీ బేర్ని పిలు. టెడ్డీ బేర్ కి లావణ్య లేదుకి మధ్యలో ఎవరున్నారు? అక్కయ్య. వావ్. అక్కలకి కొంచెం తిక్కుంటది తెలుసా? ఉంటది కదా. ఎంత ఉంది? చాలా అంటే మా అక్కకి 200 తిక్కుంది. గబ్బర్ సింగ్ కి మించుందిరా నీకు. సరే అక్కకు తిక్క వస్తే ఏం చేస్తుంది? కొత్తది తిడుతుంది అన్ని చేస్తుంది. కొడుతుంది తిడుతుంది అన్ని చేస్తుందా? వచ్చినప్పుడు మొహం ఎలా పెట్టుద్ది? ఇట్లా పెడతాడు. ఎట్లా? మరి నీకు కోపం వస్తే నువ్వు ఎలా పెడతావు? ఇట్లా పెడతా. బాగా చూపిస్తుంది. మరి మమ్మీకి వస్తే? మమ్మీకి వస్తే చాలా అమ్మో చెప్పలేం. మమ్మీలో తిక్కనమ్మో భరించలేం. 400 తిక్కొచ్చినప్పుడు ఎలా ఉంటుంది మమ్మీ ఫేస్? భద్రకాళి లాగా ఈ చెయ్యి ఇలా పెట్టి. కోపం వస్తే బానే ఉంది కానీ చెయ్యి ఎందుకు లేస్తుంది? మీ మమ్మీ నాన్నకి కోపం వస్తే ఏం జరుగుద్ది? వస్తుందా ఎప్పుడన్నా? వస్తుందా? చాలా క్యాజువల్ గా అనేసింది. వస్తుంది. ఎవరి మీద వస్తుంది? ముగ్గురు మీద వస్తుందా? 400 తిక్కున్న మమ్మీ మీద కోపం రావాలంటే ఎన్ని గుండెలు ఉండాలి అసలు? మామూలుగా 100 తిక్కుంటేనే తట్టుకోలేము, ఇది 400 మనలే ఇక్కడ. ఇక్కడ ఇంకో సెంచరీ ఎక్కువ ఉంది ఇక్కడ. గబ్బర్ సింగ్ మించిపోయారు. తిక్క ఫ్యామిలీ. సరే ఒకసారి నీ పేరు చెప్పినా గట్టి. అమ్మ నాన్న పేరేంటి? అనిత అమ్మనా? నాన్న పేరు? శ్యామ్ సుందర్. ఎవరెవరు వచ్చారు మీతో పాటు? మమ్మీ నాన్నమ్మ వచ్చారా? నాన్నమ్మ ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? కర్రీ వండుతుంది. అమ్మో చాలా పెద్ద పని చేస్తుంది నాన్నమ్మ. నాన్నమ్మ పేరేంటి? జమ్ము. మరి తాత పేరు? ఇక్కడ జమ్ము అయితే అక్కడ కాశ్మీరా? ఏదైనా హీరోయిన్ పేరు పెడదామా కొత్తగా? సమంత. జమ్ము బాగుందా సమంత బాగుందా? జమ్ము మా మనమడి పెట్టిందే బాగుంది. వీళ్ళు అత్త కోడలు ఎందుకు కొట్టుకుంటారు అసలు? తప్పు చేస్తే. ఎవరు తప్పు చేస్తారు? అత్తయ్య చేస్తుందా? ఎందుకు కోపం వస్తుందో వీళ్ళు చెప్తారు చూడండి. ఇక్కడ ఫాదర్స్ ఎంతమంది వచ్చారండి? హలో. అత్త కోడలు ఎందుకు కొట్టుకుంటారు అసలు? లక్ష్మీ సరస్వతి దేవుల దగ్గర నుంచి ఉందా గొడవ? మీరేం ఎగ్జామ్షన్ కాదంటారా? నువ్వే. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? బాయ్ ఫ్రెండ్స్ ఇంకా గర్ల్ ఫ్రెండ్స్. అబ్బో, గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఉన్నారా? ఏం చేస్తారంటే వాళ్ళు నీతో? కట్టిఫ్ అంటారు. కట్టిఫ్ అనే గర్ల్ ఫ్రెండ్స్ ఏనా? ఒకసారి మా క్లాస్ లో నేను చూసిన. ఏం చేసావు? ఫస్ట్ క్లాస్. ఏం చూసావు? ఒక అమ్మాయిని. ఎలా ఉంటది? బాగుంటుందా? వైట్ గా. వైట్ గా ఉంటుంది. సో కలర్ ని బట్టి మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. కలర్ వైట్ గా ఉంటే మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. పాయింటే. ఎవరి పోలికలు వచ్చాయి ఈ విషయంలో నీకు? అమ్మ. ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఇంతమంది ఉన్నారా? ఐని, తనిష, అప్పన్న, మనాల్, ఇంకా అప్పన్న,
ఓ చాలా మంది ఉన్నారు, పెద్ద లిస్ట్ ఇది. ఇంత ధైర్యంగా నాన్నలు ఎందుకు చెప్పలేరు? మీకు ఎందుకు భయం అన్నాడు? మీకు ఎందుకు భయం? ఎవరో ఒకరు చెప్పాల్సిందే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ పేరు. నీకు ఇంకా పెళ్లి కాలేదురా, అందుకని చెప్పేస్తున్నావు. డౌటే లేదండి, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ ప్రిన్సెస్ పేరేంటి? సాయిష్ణ. సాయిష్ణ అంటే ఏంటి? గుడ్ హ్యాబిట్. వావ్, నీ గుడ్ హ్యాబిట్స్ ఏంటో చెప్పు. మమ్మీని తిట్టకుండా ఉండడం, డాడీని తిట్టకుండా ఉండడం. హౌ స్వీట్. నీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో చెప్పు. అంటే అమ్మ నాన్నలని ఆ. గిచ్చడం. బర్త్డే పార్టీస్ ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే మనం పెరగాలి కాబట్టి. మనం పెరగాలి కాబట్టి. పార్టీ చేసుకోకపోతే పెరగమా? ఆహా. ఆ? ఆహా. ఆగిపోతామా? చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిపోతాం మళ్ళీ. ఇది ఐడియా బాగుంది, ఐ ట్రై ఇట్. మరి పెళ్ళి ఎందుకు చేసుకుంటాం? ఎందుకంటే భార్యాభర్తలు అవ్వాలి కాబట్టి. ఎలాంటి వాళ్ళని చేసుకోవాలి? మంచి గ్లామర్ అబ్బాయిని. నువ్వు చెప్తుంటే అక్కడ నోరల్లో పెట్టాడు. మంచి గ్లామర్ అబ్బాయి అంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, ఎట్లా ఉండాలి? చాలా మంచి, రోజు మన దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ తినిపియడం. ఇక్కడ ఇద్దరున్నారు, 1, 2. ఇంతకంటే ఎక్కువ తయారవ్వలేరేమో ఇంకెవరు. అలా తయారయ్యొచ్చు. ఎవరికైనా పెళ్ళి వద్దంటావా ఇద్దర్లో? ఇక్కడ ఒక అటు చూడు, నన్ను చూసావా కనీసం? అక్కడ ఒక కోటీశ్వర్ లాగా ఉన్నాడు. అక్కడ ఒక కోటీశ్వరులా ఉన్నాడు. కోట్ వేసుకుంటే కోటీశ్వరుడా? ఈ హ్యాపీ మ్యాన్ పేరేంటి ఇప్పుడు? వాడ్రేవ్ శ్రీధర్. ఏంటి వాడ్రేవ్ అంటే? వెంకటేశ్వర స్వామి పేరు. ఓ, శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నావా? అమ్మో, ఆయనకి 2 భార్యలు ఉన్నారు తెలుసా? అంటే నీకు కూడా ఓకే కదా? ఎస్. ఎస్. ఐఎమ్ నాట్ ఓకే. యూఆర్ నాట్ ఓకే అన్నా? 2 భార్యలు ఉంటే ఓకే కదా? ఓకే. ఓకే. లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంతకీ లైఫ్ అంటే ఏంటి? అంటే ఇద్దరు కలిసి ఉండడం. వామ్మో, లైఫ్ అంటే హ్యాపీ. లైఫ్ అంటే హ్యాపీనెస్. హ్యాపీగా ఉండడం లైఫ్ అంటే. వా, ఒక్క మాటలో చెప్పానండి లైఫ్ అంటే ఏంటో. ఫస్ట్ మీ నాన్న ఎలా ఉంటాడు? హీరోలా ఉంటాడా లేకపోతే విలన్ లా ఉంటాడా? విలన్ లా ఉంటాడా? అరే, ఇప్పటి వరకు మా నాన్న హీరోలా ఉంటాడు, సూపర్ మ్యాన్ లా ఉంటాడు అనే వాళ్ళని విన్నాం కానీ ఇంత ఆనెస్ట్ గా విలన్ లా ఉంటాడు అనే వాళ్ళని వినలే నేను. విలన్ లా ఉన్నాడంటే విలన్ లాంటి పనులు కూడా చేయాలి. మరి చేస్తాడా? రోజు చేస్తాడా? అప్పుడప్పుడు చేస్తాడా? రోజు. వామ్మో, నమ్మొద్దు నమ్మొద్దు, సాఫ్ట్ గా ఉండేవాళ్ళండి, నమ్మొద్దు. మరి అమ్మ ఎలా ఉంటుంది? అమ్మ హీరోయిన్. అమ్మో, అయితే నేను ఇప్పుడు ఒక పాట పాడాలి సిచ్యువేషన్ తగ్గట్టు. అమ్మనేమో హీరోయిన్ లా ఉంటది, నాన్నేమో విలన్ లా ఉంటాడు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. నాన్న ఏ విలన్ లా ఉంటాడు? ఒక 2-3 పేర్లు చెప్పనా నేను? కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, సోను సూద్. సోను సూదా? వామ్మో, బొమ్మాలే నిన్ను వదలా వదల బొమ్మాలి. ఒక్కసారి ట్రై చేద్దాం అండి. మీరు సోను సూద్లా వదల బొమ్మాలి వదల అంటే ఎలా ఉంటుందో అసలు నాకు ఇమాజిన్ చేసుకోవాలని ఉందండి. వదల బొమ్మాళి వదలా. డాడీ అయితే సోను సూద్ లా ఉన్నాడు, అమ్మ హీరోయిన్ లా ఉందన్నావు కదా. ఏ హీరోయిన్ లా ఉంది? ఆప్షన్స్ ఇద్దాం అనుకున్నాను, ఈలోపు వితౌట్ ఎనీ ఆప్షన్ ఇచ్చేసాడండి పేరు. ఏమండి మీరు హ్యాపీ అండి? పిల్లల పిడుగులకు వచ్చినందుకు నాకు 2 అవార్డులు వచ్చాయి. ఒకటి కాజల్, ఒకటి అనుష్క. మమ్మీ హ్యాపీగా ఉందా అడుగు? మమ్మీ హ్యాపీగా ఉన్నావా? Take a break and come back. వెల్కమ్ బ్యాక్ టు పిల్లలు పిడుగులు. మనసు అంటే ఏంటో తెలుసా నీకు? అది ఎక్కడ ఉంటది మనుషులకి? మనుషులకి లోపల ఉంటది. ఎలా ఉంటది అది? అది విచిత్రంగా ఉంటది. విచిత్రంగా ఉంటుందా? అంటే ఎలా ఉంటది? ఒక యానిమల్ లా ఉంటుందా, ఫ్రూట్ లా ఉంటుందా, ఓ లైట్ లా ఉంటుందా? ఫ్రూట్ లాగా. ఏ ఫ్రూట్ లా ఉంటది? పైనాపిల్. మనసు పైనాపిల్ లా ఉంటది. కలర్ ఏం కలర్ ఉంటది? ఫేస్ కలర్. ఫేస్ కలర్. ఓహో, పైనాపిల్ లో ఉంటది, మన మొహం రంగులో మన మనసు ఉంటుంది. నాకు స్టోరీ చెప్తా. ఒక రాజుకి 2 భార్యలు అయితే. హలో, ఇది ఎవరి స్టోరీ? ఇది నాన్న నీ స్టోరీ చెప్తుంది.
కాదు మీ డాడీ స్టోరీయా? ఫస్ట్ భార్యకేమో ఒకే అంటుకుంది, ఎంటుకుందా? ఓకే, ఇంకా సెకండ్ భార్యకేమో రెండు ఎంటుకలు ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటా? రెండు ఒకే దగ్గర ఉన్నాయి. ఒకటే ఊహించండి, ఫస్ట్ భార్యకి ఒక ఎంటుక, రెండో భార్యకి రెండు ఎంటుకలు. ఇలా ఫుల్ ఎంటుకలు ఉండాలంటే ఎంతమందిని చేసుకోవాలంటారు? అరే ఇంత వెలిగిపోతున్నాయి ఏంటండి ఫేస్లు? ఇమాజినేషన్ ఇస్ బ్యూటిఫుల్. అయితే రాజు ఎక్కువ చిన్నమ్మని ప్రేమిస్తాడు, ఎందుకంటే రెండు ఎంటుకలు ఉన్నాయి కాబట్టి. అబ్బో, ఎంత ఎక్కువ ఎంట్రుకలు ఉంటే అంత ఎక్కువ ప్రేమ చూపిస్తారనమాట. అయితే మళ్ళీ ఒక అయ్యగా చెప్పిండు, నువ్వు నది స్నానంలో మునుగు సత్తాయి, నది స్నానంలో ముదుగు. నది స్నానంలో మునిగితే, ఓకే, నదిలో మునిగితే బాగా హెయిర్ వస్తుందని చెప్పాడు పెద్ద ఆమెకి చెప్పాడు. అయితే చిన్నమ్మ బాగా కుళ్ళు ఉంటది. చిన్న ఆమెకి బాగా కుళ్ళు ఉంటది. అది ఎలా ఉంటుందో? పెద్ద అమ్మాయికి ఉండదు, మంచిగా అమాయకురాలు. ఓ, కుళ్ళు ఉండదు, అమాయకురాలు. ఓకే. అయితే పోతా అంటే ఒక ముసలమ్మ దాహంతో ఉంటే నీళ్లు పోసిపోయింది. అయితే చీమలు అడ్డస్తా అంటే చక్కెర పెట్టిపోయింది. మళ్ళీ తులసాకు ఎండుంటే నీళ్లు పోసిపోయింది. ఆమెకి ఆకలి అవుతుందంటే గజ్జలు తెచ్చి పెట్టింది. పోయి నదిలో ములుగుతే నల్లగా ఎంటకాలు వచ్చినాయి. ఇన్ని ఎంటకాలు వచ్చాయా? అయ్యో బాబాయ్, నీలాగా వచ్చాయా? అయితే చిన్నమ్మ తెలుసుకొని పోతా అంటే అయితే నీళ్ళు పోయకుండా పోయింది. దొబ్బేసి వెళ్ళిపోయిందా మళ్ళీ? చీమలకి చక్కెర పెట్టకుండా వెళ్ళింది, తొక్కెళ్ళింది. చక్కెర పెట్టకపోతే పెట్టలేదు కానీ తొక్కెళ్ళింది అంటండి. అమ్మ బాబాయ్, చాలా కుళ్ళిదైతే. అయితే తులసాకి ఎండిపోతే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఓ మై గాడ్. ఆకలి అయితే అనిపోయింది, పట్టించుకోకుండా. ఓకే, చూడు, నువ్వు కూడా పట్టించుకో, మూతి తిప్పడం కాదు, చూడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ. మురుగుతే ఉన్న రెండు ఎంటకలు కూడా పోయినాయి. అయ్యో రామా, ఉన్న రెండు ఎంటకలు కూడా ఊడిపోయినాయా? అయితే పెద్ద భార్యని బాగా ప్రేమిస్తారు. ఇంకంతే. సూపర్ బ్రా. నువ్వు ఇప్పుడు చేసిన వాటిలో బాగా నాటి పని, మీ అమ్మా నాన్నలకు తెలియని పని ఏంటది? ఎవరితో కొట్లాడు? బాయ్ ఫ్రెండ్స్ తో. ఓ మై గాడ్, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా నీకు? హౌ మెనీ? ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 2, 4? మీకు తెలుసండి? నీ బాయ్ ఫ్రెండ్స్ ఇంట్రొడ్యూస్ చేసావా మరి అమ్మ నాన్నకి? అమ్మా నాన్నలకి ఎన్ని రోజులు చెప్పినా గుర్తుంచుకోరు. నీ స్కూల్లో గర్ల్స్ లేరా? గర్ల్స్ పెద్ద నచ్చరు అనుకుంటా కదా నీకు? సరే, బాయ్స్ లో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు, అమ్మాయిలు కదా? ఇప్పటి వరకు నీ బాయ్ ఫ్రెండ్స్ ఎలా పొగిడారో చెప్పు. నేను మా బాబాయ్కి పొద్దున ఐ లవ్ యూ చెప్పా. బాబాయ్ కూడా బాయ్ ఫ్రెండేనా? ఒక్క కథ చెప్తావా? అయితే చెప్తా. ఈ కథలో హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా? మమ్మీ డాడీ. పెట్టదా? ఓకే. అనగనగా ఒక మమ్మీ డాడీ అని స్టార్ట్ చేయి. అనగనగా ఒక అమ్మ నాన్నంట. వాళ్ళ పేరు అన్నపూర్ణ రమేష్. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారంట. కథలో కూడా. అప్పుడు నా నాన్న చెప్పాడు, నువ్వు ఆగు, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో ఇవ్వలేదు, కనీసం కథలో ఇస్తున్నాడు. సంతోషిద్దాం. ఓకే, ఏం గిఫ్ట్ ఇచ్చాడు? ఒక చీర ఇచ్చాడు. ఒక్క చీర? చాలా బాగున్నాయి, నేను ఇప్పుడే కట్టుకొని వస్తా అంటే అన్నాడు. కట్టుకొని వచ్చినాక చాలా బాగుంటావు, దీంతోనే పడిపోయాడు. అప్పుడు ఏమైంది?
అప్పుడు ఒక రోజు కుచ్చుకపోయింది. ఏం గుచ్చుకుపోయింది? సారీ. గుచ్చుకుపోతే మళ్ళీ గిఫ్ట్ ఇచ్చారు. ఏం గిఫ్ట్ ఇచ్చాడు? బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. చీరలు కొన్నప్పుడు బ్లౌజులు కొనలేదా? బ్లౌజ్ పీస్ అప్పుడు ఇవ్వలే. గిఫ్ట్లు కూడా అలవాటు ఉంటే కదా తెలిసేది, ఇవ్వండి రెండు ఒకసారి ఇవ్వాలి. సరే బ్లౌజ్ పీస్ ఇచ్చాక ఏమైంది? టైలర్ దగ్గరికి వెళ్ళి లూజ్ చేయించుకుందాం. లూజ్ చేయించుకుందా? ఎందుకు? అప్పుడు మొత్తం ఇక్కడికి వచ్చేసి అప్పుడు వేస్ట్ చీరని బయటికి వెళ్ళిపోయి ఏం చీర అని పడేసి పోయింది. ఇదేదో కథలా లేదండి ఇది. నువ్వు ఇద్దరిని చేసుకోవడం మీ నాన్నకి ఇష్టమా లేదా అనేది కనుక్కున్నావా? నాన్నకి ఇష్టమేనా? ఇష్టమేనా? నేను ఒప్పుకొని అన్నాడు ఇందాకే. అసలు అడుగు, నేను ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను నీకు ఓకేనా అని అడుగు. ఇద్దరిని పెళ్లి చేసుకుంటా నీకు ఓకేనా? ముందు ఒకళ్ళు చేసుకోరా, తర్వాత నీకే తెలుస్తుంది. ఒక హస్బెండ్ తో వైఫ్ అనిందంటండి, నేను ఈరోజు మన పెళ్లి రోజు కదా, నేను ఒక మంచి తందూరి చికెన్ వండినా అని. నేను చేసిన మిస్టేక్ దాన్ని ఎందుకు శిక్షించడం అన్నాడంట. అట్లాగా ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత తుజే మాలమోయేగా, ఇంకా నో మోర్ ఇన్ లైఫ్. అంతే కదండి. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు పిల్లలు పిడుగులు. ఇప్పుడు ఒక స్పెషల్ గా ఒక ఫోటో చూపిస్తాను, చూస్తావా? చూడు. నువ్వే చెప్పాలి అది ఎవరై ఉంటారు. బాబోయ్ దేవుడా. అక్కయ్య. అక్కయ్య, నువ్వు అంత పెళ్లి కూతుర్లో తయారేస్తే నేను మంత్రగాని చేసేసింది. నాన్న ఎవరిలో ఉన్నాడు? చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి. బాబోయ్, అయ్యప్ప స్వామికి ఎంత గడ్డ ఉందో. సరే మిస్టర్ కోటేశ్వర్, నువ్వు అది యూకేజీ లో గడ్డం వచ్చిందా నీకు? ఎవరన్నా మేకప్ వేసుకుంటే ఇలా స్పైక్స్ పెట్టుకుంటారు, హీరోలా తయారవ్వాలి, కానీ నువ్వేంటి ఒక స్వామీజీలా తయారయ్యావు. ఈ అబ్బాయిని ఒకసారి చూడండి. ఇక్కడ బాగున్నాడా ఇక్కడ బాగున్నాడా? సరే నువ్వే చెప్పు, అక్కడ బాగున్నావా ఇక్కడ బాగున్నావా? అక్కడే చెప్తారా, ఎందుకంటే అక్కడ స్వామీజీ ఉన్నాడు కాబట్టి. అక్కడ స్వామీజీ ఉన్నాడు కాబట్టి అక్కడ బాగున్నావు. మరి ఇక్కడ నువ్వే. మీకు అంత పెద్ద గడ్డం పెట్టి మీ అబ్బాయిని చూడాలని ఎందుకు అనిపించింది మీకు? అది దశరథుడి వేషం అండి. దశరథుడి వేషం. నాన్న ఆయనకి ముగ్గురు. అది 5 తెలుసు. 5 ఏంటి? ఏంటి 5? 5 భార్యలు వస్తాడు. 5 భార్యలు వస్తారా? నాన్న నిన్ను దేవుడు కూడా కాపాడలేడురా, కాకరికి ఆ దశరథుడు కూడా కాపాడలేడు. నేను ఇప్పుడు డైలాగ్ చెప్తాను, లేడీ పోలీసులో నువ్వు డైలాగ్ రిపీట్ చేయాలి. డైలాగ్ వింటావా? చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతిబింబాలు ఆ 3 సింహాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్ అగ్ని. సింహానికి పోలీస్ ఆఫీసర్ సూపర్ సూపర్. వావ్, కంటిన్యూ నో సిగ్గు. ఓకే. చిన్నానికి 4 సింహాలకి 2 పోలీస్ ఆఫీసర్. ఓ మై గాడ్. చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతిబింబాలు ఈ 3 సింహాలైతే చట్టానికి నాన్నగారికి 3 సింహలే. 3 సింహలే. కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అగ్ని. కనిపించింది 4 సింహలే పోలీస్. 4వ సింహలే పోలీస్. ఓకే. సో మీరు ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడారు కాబట్టి మీకు బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అది కావాలా? ఓరి దేవుడా కాలం మారేరా, ఓరి దేవుడా కాలం మారేరా. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారు, ఇమాజిన్ ఇంత అయిన తర్వాత ఏమవుతుందో. మన ఇండియా మాత్రం ఇలా ఉంటుందండి, హ్యావ్ నో డౌట్స్ అబౌట్ ఇట్. మరి ఇలాంటి చిచ్చర పిడుగులు మీ ఇంట్లో ఉంటే నాకు ఒక్క చిన్న SMS చేయండి. పీపీజీ స్పేస్ మీ కిడ్ పేరు స్పేస్ మీ కిడ్ ఏజ్ స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. వెంటనే ఆ పిడుగుల్ని ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టి బోల్డ్ అంత అల్లరి చేస్తాం. మరి ఆ అందమైన అల్లరి ప్రపంచం చూడాలంటే మీరు SMS పంపించండి. మళ్ళీ కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్ లైక్ us. ఒకసారి నవ్వి చూపించండి.